2008లో ప్రారంభమైన ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల రాష్ట్రంలోని ఆదర్శ విద్యా సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం 7 వృత్తి విద్యా కోర్సులతో 600 మంది విద్యార్థులకు విద్య అందిస్తోంది. నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాల కల్పనలో విశేష ఫలితాలు సాధిస్తూ ఇప్పటివరకు 650 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందగా వారిలో 180 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కళాశాల విజయానికి నిదర్శనంగా నిలిచింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ విద్యారంగంలో చేసిన విశిష్ట సేవలకు 102కు పైగా జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా జీవిత చరిత్ర గ్రంథం కూడా ఆవిష్కరించబడింది. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాశాలను ప్రత్యేక గుర్తింపుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలో కొత్త వృత్తి విద్యా కోర్సుల ప్రారంభానికి సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదనలు ఈ కళాశాల నుంచే ప్రారంభం కావడం విశేషం. అలాగే గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో కొనసాగిన కళాశాల 2026లో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. సాంకేతికతను వినియోగిస్తూ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాచారాన్ని అందించడంతో పాటు ఉచిత వైద్య శిబిరాలు, మందుల పంపిణీ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, అంకితభావం, శాస్త్రీయ దృక్పథంతో దేశ అభివృద్ధికి కృషి చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. షార్ట్ హ్యాండ్ స్కిల్స్ కావచ్చు, అనేక రకాల కోర్సు మేము పిల్లలకి డెవలప్ చేస్తున్నాం సార్. అంతేకాకుండా మన కళాశాలలో ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే అనేక రకాల జాతీయ నాయకుల గురించి గొప్పగా మనకి ప్రతిరోజు ప్రతి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది సార్. వాళ్ళకి జననం కావచ్చు, మరణం కావచ్చు అనే కార్యక్రమాలు అనేవి మన కళాశాల జరుగుతూనే ఉంటాయి సార్. అంతేకాకుండా మనకి నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ కింద కూడా విద్యార్థుల్లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. విద్యార్థులు అనేక కార్యక్రమాలు చేపిస్తున్నాం సార్. అంతేకాకుండా మా కళాశాలకి 2 షైనింగ్ స్టార్స్ సార్. ఎవ్రీ ఇయర్ మాకు షైనింగ్ స్టార్ వస్తుంది. విద్యార్థుల్లో కూడా చదువుకోవాలనే భావన అనేది కలుగుతుంది. ఎందుకంటే మా కళాశాల చేరే విద్యార్థులు చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ మా కళాశాలలో చేరిన తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు సార్. ఎందుకంటే మా కళాశాలలో ఎవ్రీ ఇయర్ విద్యార్థులకి ఉపాధి అవకాశాల కోసము అనేక రకాల కంపెనీలని మా కళాశాలకి ప్రిన్సిపల్ గారు తీసుకొస్తున్నారు సార్. అనేక రకాలైన జాబ్ అవకాశాలు వాళ్ళు కల్పిస్తున్నాము. ఈ విధంగా మన వొకేషనల్ కాలేజ్ అనేది ఎవ్రీ ఇయర్ డెవలప్ అవుతుంది సార్. కళాశాల అనేది ఎక్కడ మన డిస్టిక్లోనే నెంబర్ 1గా నిలుస్తుంది సార్. స్టేట్ కూడా మనకి మంచి పేరు అనేది కళాశాలకు వస్తుంది సార్. దానివల్ల విద్యార్థులు క్రమంగా పెరుగుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు విజయ్ శేఖర్. ఓఏ గ్రూప్లో కామర్స్ లెక్చర్గా పనిచేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ మరి ప్రైవేటు సంస్థలకు ధీటుగా ఈరోజు రిజల్టుల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్నాము. మరి దీనికి అంతటి కారణం మా కళాశాల ప్రిన్సిపల్ ప్రియతమ గౌరవ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సారు. మరి అతను లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత. సార్ యొక్క నేతృత్వంలో మా యొక్క సిబ్బంది అంతా లెక్చర్స్, టీచింగ్, నాన్ టీచింగ్ ఒక మంచి ప్రణాళిక ప్రకారం మా దగ్గర చేరిన ప్రతి విద్యార్థిని కూడా మా యొక్క సొంత పిల్లలుగా భావిస్తూ వారికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ మరి తల్లిదండ్రులకు, కళాశాలకు, ప్రిన్సిపల్కు మా అందరికీ మంచి పేరు తెచ్చేలాగా క్రమశిక్షణ విద్యాపరంగా అన్ని వృత్తి నైపుణ్యం డిఫరెన్స్తో వస్తూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరము 612 అడ్మిషన్స్ అయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్లూ స్టార్ వాళ్ళు కూడా ఒక అవార్డు ప్రకటించారండి. సో చెప్పుకోదగ్గ ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే మన ఈ ప్రస్తుత కలెక్టర్ గారు నన్ను పద్మశ్రీ అవార్డుకి నామినీ చేయడం జరిగిందండి. అండ్ అది సెలెక్ట్ చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి పంపించిందండి. సో నా వర్క్ ఇవన్నీ మా కాలేజీ యొక్క వర్క్స్ వల్ల ఇది సాధ్యమైంది. అండ్ రీసెంట్గా కూడా మనకు లెటర్ కూడా పంపించారండి. ఆ లెటర్ కూడా ఉంది. సో ఈ విధంగా కాలేజీలో డెవలప్ చేయడం, ప్రతి కోర్స్ ఏ కోర్సు తక్కువ కాదండి. ప్రతి కోర్స్ కూడా దానికి ఓన్ వాల్యూ ఉంది. పిల్లోడికి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి పిల్లోడికి నేను జాబ్ ఇస్తాము అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నాం. మేము ఇస్తాము కూడా. లాస్ట్ ఇయర్ మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు 16 కంపెనీలు తీసుకొచ్చి 1225 పోస్టులు ఇక్కడ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం అయిందండి మా కాలేజీలో. మా కాలేజీలో 600 మెంబర్స్ ఇంతవరకు ప్లేస్ కావడం,
గవర్నమెంట్లో 128 ప్లేస్ కావడము ఇంతవరకు 2008 నుంచి ఇంతవరకు కూడా. సో అది ఓన్లీ ఈ కాలేజ్ ద్వారా పిల్లలు చదువుకున్న వాళ్ళు. అదేవిధంగా సెంట్రల్లో కూడా మా పిల్లలు వర్క్ చేస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ మీరు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఉపాధి అవకాశాలు కల్పించడం, అందులో శిక్షణ వాళ్ళని జోడించి థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్స్ రెండింటిని మేము వేళవించి మేము విద్యార్థులకు అందిస్తున్నామండి. సో రీసెంట్ పాస్ట్గా మాకు ఈఈటీ గ్రూప్లో మాకు షైనింగ్ స్టార్ అవార్డు వచ్చిందండి. సో ఇది సార్. చూడండి ఇంకేం కొద్ది సార్. బాల్యం అనేది చాలా సాఫీగా జరగలేదండి. అతి క్లిష్ట పరిస్థితుల నుంచి మా నాన్నగారు కార్పెంటర్ అండి మొదట. తర్వాత వారు ల్యాబ్ అటెండర్గా జాయిన్ అయ్యి, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ల్యాబ్ అటెండర్గా జాయిన్ అయ్యి నన్ను చదివించడంలో చాలా కృషి చేశారండి. మా తల్లిదండ్రులకి పాత్ర చాలా ఉంది. నేను 10th వరకు వెలుగోడులోనే చదివానండి. ఇప్పుడు నంద్యాల జిల్లా, అప్పుడు యునైటెడ్ కర్నూలు అండి. సో అక్కడ నుండి నా డిప్లొమా మదనపల్లి రెసిడెన్షియల్ జిఎంఆర్ పాలిటెక్నిక్ రెసిడెన్షియల్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేయడము, తర్వాత బీటెక్ ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసుకోవడము, తర్వాత ఎంటెక్ సెంట్రల్ యూనివర్సిటీ అండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గిండి చెన్నై. సో అది చదివానండి. దాని తర్వాత నాన్నగారుకి లివర్ క్యాన్సర్ అండి. నాన్నగారు చనిపోయే ముందు నా ఉద్యోగం నువ్వు చెయ్యి అని నన్ను అడగడము, నేను ప్రామిస్ చేయడం మా అమ్మ నాన్నగారికి. నాకు ఏదైతే ఉందో అంతా వదిలేసేసుకొని తర్వాత వచ్చి నేను ఇందులో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యానండి. జూనియర్ అసిస్టెంట్కి 2009లో జాయిన్ అయ్యాను. మళ్ళీ నేను మా మిసెస్ ప్రోద్బలంతో మళ్ళీ నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత 2016లో ప్రమోషన్ అయిందండి నాకు జేఎల్ ఇన్ ఇంగ్లీష్గా. ఫస్ట్ శ్రీశైలం అండి, తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన 3 monthsకి నాకు ఎఫ్ఐసి బాధ్యతలు అప్పగించారండి. అప్పటి నుండి కాలేజ్లో వచ్చిందండి. తర్వాత రన్నింగ్లో అవార్డ్స్ వచ్చినాయి మాకు. అదేవిధంగా ఫుట్బాల్లో కూడా అవార్డ్స్ రావడం జరిగిందండి. అండ్ వాలీబాల్ కూడా నేషనల్ లెవెల్లో, స్కూల్ గేమ్స్ నేషనల్ లెవెల్లో ఆడిపించడం జరిగిందండి. మన కాలేజ్ ద్వారా, మన కాలేజీ ఖర్చులతో వాళ్ళకి పంపించి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా వాళ్ళను ఆటలో పాల్గొనే విధంగా చేయడం జరిగిందండి. ఇంకా ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంగా ఓకే. సో ఓకే. నాయక వారు ఈ విధంగా రాయడం, పత్రాల వరుడు అనే పుస్తకాన్ని మన ఎంపీ గారు, తర్వాత నా జీవిత యొక్క విశేషాలన్నీ వారు క్రోడీకరించి గ్రంథస్థం చేశారు.